స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేసిండట. మీకు ఎరికే మోడీ ఆధ్యాత్మిక భావనతోటి. ఆహా, ఇక కూర్చున్నాడు అంటే కాళ్ళు నొప్పులు పెట్టినా లేవడు. మరి అట్లాంటి భక్తితో ఉన్నాడు కాబట్టి ఇలా 75-80 ఏళ్ళ మధ్యలో ఉన్న వశ్యోని లెక్క, యువకుని లెక్క సాహసం చేసుకుంటా దేశాన్ని వెళ్తుండ్రు. మరి ఏందనుకుంటుర్రు? ఒక్క తిరుగుడా, ఒక కథ. అటు బయట దేశాలు తిరగాలనా, సముద్రాలు దాటి దేశాలు తిరగాలనా, ఇక ఇటు మళ్తే మన భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలను చూసుకోవాలనా. చిన్న కథ, మరి చిన్న వ్యవహారమా? ఆ ఇక మరి బ్రహ్మరాంబాదేవికి ఖడ్గమాల సమర్పించిందట. కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. పక్కనే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా దర్శనం చేసుకుంటాట. ఇక పోతే ఏపీలో డబల్ ఇంజన్ సర్కారు. అమ్మో, ప్రధాని మోదీ వేసింది దెబ్బ. ఆత్మ గౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు ఇక ఈ రకంగా ఇక మరి పాల్గొన్నారట.